హలో అండి, వెల్కమ్ టు బుజ్జి హసీనా. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ బుజ్జి రెసిపీ. ఎగ్ బుజ్జి సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూపెడతాను. చాలా తక్కువ సమయంలోనే ఈ ఎగ్ బుజ్జి 10 నిమిషాలలో మీకైతే రెడీ అయిపోతుంది. ఆఫీస్ వెళ్ళే వారికైనా లంచ్ బాక్స్లోకైనా జల్దీ కావాలంటే ఈ రెసిపీ ఈజీగా ఇలా చేసి పెట్టండి. ఈజీగా ఇష్టంగా తింటారు పిల్లల నుండి పెద్దల వరకు. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటపటలాడినప్పుడు 3 లేదా 4 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలకు కట్ చేసుకొని ఇందులో వేసుకొని 2 మీడియం సైజు ఉల్లిగడ్డలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలండి. వేసుకున్నాక కలుపుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాతకి మూత తీసి 1/4 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు కలుపుతూ వేయించుకోవాలి. 2 రెమ్మలు కరివేపాకు, 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక రుచికి సరిపడు ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని ఉల్లిగడ్డల్ని మంచి నూనెలో ఉడికించుకోవాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేయాలండి. మనం ఎంతసేపు టైం తీసుకున్నామో అంత టేస్ట్ అయితే వస్తుందండి. అంటే పెద్ద మంట మీద చేస్తే, హై ఫ్లేమ్లో చేస్తే మనకు టేస్ట్ అనేది కొంచెం తక్కువ అవుతుంది. మీడియం ఫ్లేమ్ మీద చేస్తే మనకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. చూడండి, ఉల్లిగడ్డలు బాగా ఉడికాక రుచికి సరిపడు ఉప్పు కారపొడి వేసుకోవాలి. ఉప్పు కారపొడి వేసుకొని రుచి చూసుకున్నాక చిటికెడంతా గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకొని 1 నిమిషం పాటు మూత పెట్టి ఈ కారాన్ని బాగా ఉడికించుకోవాలి. ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి. ఇలా కారం ఉడికించాక ఎగ్స్ కొట్టిపోస్తే టేస్ట్ ఎలా ఉంటుందో చూడండి. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఈ ఉల్లిగడ్డలు పేస్ట్ మొత్తాన్ని సైడ్కి అనేసి, కర్రీ మొత్తం సైడ్కి అనేసి ఇంక ఎగ్స్ని అయితే వేయించుకోవాలి. ఒక్కొక్క ఎగ్గునైతే ఇలా కొట్టయితే పోసుకుంటున్నాను. ఇవి నేను 4 ఎగ్స్ అయితే తీసుకున్నాను. 3-4 ఎగ్స్ అయితే తీసుకోవాలి. ఇలా 4 ఎగ్స్ని తీసుకొని దీన్ని కొంచెం ఉడకనివ్వాలి. చూడండి, ఎగ్ అయితే మంచి ఆమ్లెట్ లెక్క వచ్చింది కదా. దీన్ని 2 వైపు తిప్పేసుకొని 2 వైపులా నేను చూపెట్టిన విధంగా కలుపుకోవాలి. మనము ఎగ్స్ పోసిన వెంబటే కలుపుకుంటే మనకు చిందరవందరగా అవుతుంది. అంటే చిన్న చిన్న పీసెస్గా అయిపోతుంది. అలా కాకుండా కొంచెం పెద్దగా ఉండాలంటే ఒక 2-3 నిమిషాల పాటు ఎగ్ వేగితే మనకు ఎగ్ అనేది ఎలా వేసుకుంటే అలా వస్తుంది. ఓకేనా. ఇది ఒక 3-4 నిమిషాల పాటు ఎగ్ ఫ్రైని ఇలా వేయించుకుంటే మనకు ఎంతో రుచికరమైన ఎగ్ ఫ్రై అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్. ఓకేనా.